Hi everyone, welcome to Shiv Shakti channel. Please subscribe my channel, like my videos, please support my channel. ఈ రీడింగ్లో మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ అండ్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ యాక్షన్, ఓకేనా? ఈ మూడు చూద్దాం. ఈ ప్రజెంట్ ఎనర్జీ నేను కార్డ్స్ తీసేసుకున్నాను. కొంచెం నాకు ఈరోజు చాలా బిజీ ఉన్నాను. ఈవినింగ్ నేను పూజ ఉంది, దానికి అటెండ్ అవ్వాలి. సో మళ్ళీ మొత్తం డెక్ పెట్టి మళ్ళీ తీసే అంత టైం లేదు. సో అందుకనే నేను త్వరగా కార్డ్స్ తీసేసి ఇక్కడ పెట్టాను. చూడకుండానే తీసానండి. మళ్ళీ తప్పుగా అనుకోకండి, చూడకుండానే తీసాను. నాకు కూడా తెలియదు ఏమొచ్చినా చూద్దాం. అలాగే కరెంట్ ఫీలింగ్స్ అండ్ యాక్షన్ తీసుకుందాం. కరెంట్ యాక్షన్, ఓకేనా? ఈరోజు లలిత సహస్రనామాలు పూజ పెట్టుకుంటున్నారు మా రిలేటివ్స్లో వాళ్ళు. సో నేను అక్కడ అటెండ్ అవ్వాలి పూజకి, మరి వెళ్ళి త్వరగా ఫాస్ట్గా వెళ్ళాలి. సో అందుకనే మీకు ఒక రీడింగ్ పెట్టేసి వెళ్దామని కూర్చున్నాను, ఓకేనా? సో ప్రజెంట్ ఎనర్జీ ఫస్ట్ చూద్దాం, ఓకేనా? మీ పర్సన్ది. తర్వాత మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ గురించి, మీ రిలేషన్ గురించి. నెక్స్ట్ ఏంటి మీ పర్సన్ యాక్షన్ ఏంటి, మీకోసం తీసుకోబోయే యాక్షన్ ఏంటి, ఓకేనా? ఓకే, ఇవన్నీ జనరల్ రీడింగ్స్ అండి. ఎవరికి ఎంతవరకు రిజనేట్ అవుతున్నాయో అంతవరకు తీసుకోండి. ఎవరికైతే ఈ రీడింగ్స్ రిజనేట్ అవ్వట్లేదో ఆ వీడియోస్ని స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం, ఓకేనా? ఏదైనా సరే రీడింగ్ మాత్రం బలవంతంగా రిజనేట్ అవ్వాలని మాత్రం ట్రై చేయకండి, ఓకేనా? మీకు రిజనేట్ అయిన పాయింట్స్ వరకు తీసుకోండి. రిజనేట్ కాని పాయింట్స్ మీరు వదిలేసేయండి, వేరే వాళ్ళకి రిజనేట్ అవుతుంది, ఓకేనా? ఓకే అండి, ఇవి జనరల్ రీడింగ్స్. ఎంతవరకు రిజనేట్ అవుతుందో అంతవరకు తీసుకోండి. ఎంతవరకు రిజనేట్ కావట్లేదో అది స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం, ఓకేనా? మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి పర్సనల్ రీడింగ్ గురించి వివరాలు తెలుసుకోవచ్చు, ఓకేనా? పర్సనల్ రీడింగ్స్ పెయిడ్ రీడింగ్స్ అండి, ఫ్రీ రీడింగ్స్ మాత్రం లేవు. అండ్ 1 or 2 క్వశ్చన్స్కి నేను రీడింగ్ చేయను, నా టైం వేస్ట్ చేసుకోలేను. నేను ఫుల్ రీడింగ్ ఇస్తాను, ఎందుకంటే నా వ్యూస్కి నేను క్లారిటీతో కూడిన రీడింగ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను కాబట్టి, ఓకేనా? రైట్, మీరైనా సరే ఏదైనా సరే రీడింగ్ అనేది క్లారిటీగా ఉండాలి, కానీ ఒక క్వశ్చన్కి ఒక 2 క్వశ్చన్స్కి తీసుకునే రీడింగ్ కరెక్ట్ కాదు అది, ఓకేనా? సరే, అసలు మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ ఏంటి? శివశక్తి ప్లీజ్ మమ్మ పాప గైడ్ చేయండి, ప్లీజ్ గైడ్ చేయండి మమ్మ పాప. నా యోస్ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ప్లీజ్ గైడ్ చేయండి. నా యోస్ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్స్ ప్లీజ్. లెటింగ్ గో, ఫస్ట్ గాడ్ లెటింగ్ గో. చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారండి మీ పర్సన్. గిల్ట్, ఓ మై గాడ్, ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, ఎంత గిల్ట్ ఫీల్ అవుతున్నారు. లెటింగ్ గో, సమ్ సిచ్యువేషన్ని మీ పర్సన్ లెటింగ్ గో, వదిలిపెట్టేయాలనుకుంటున్నారు, రిలీజ్ చేసేయాలనుకుంటున్నారు తన లైఫ్లో నుంచి, ఓకే? అండ్ నెక్స్ట్ మెచ్యూరిటీ, ఓకే? ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది కాబట్టి మెచ్యూరిటీ అండ్ అండర్స్టాండింగ్. స్టక్ ఎనర్జీలో ఉన్నారు, ఎస్. లెటింగ్ గో కింద వచ్చింది చూసారా, స్టక్ ఎనర్జీ. ఎస్, 100% మీ పర్సన్ ఏ సిచ్యువేషన్ అయితే తను స్టక్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారో, ఏ సిచ్యువేషన్లో అయితే తను కళ్ళకు గంతలు కట్టుకుని ఏది చూడకుండా ఏ యాక్షన్ తీసుకోకుండా అలా స్టక్ అయిపోయి ఉన్నారో అక్కడ ఆ సిచ్యువేషన్ని లెటింగ్ గో చేయాలనుకుంటున్నారు. బట్ తన ఆలోచనలో చాలా స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతున్నారు. ఓ సక్సెస్, వెరీ గుడ్, సక్సెస్. ఎస్, 100% ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అందుకే మనకి మెచ్యూరిటీ కార్డ్. 100% మీ పర్సన్ ఎనర్జీలో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది కాబట్టి మీ పర్సన్ మెచ్యూరిటీతో ఆలోచిస్తున్నారు. ఆలోచించి కూడా చాలా స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతున్నారు చూడండి. సౌరోస్, ఎస్. డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, డివైన్ ప్రొటెక్షన్స్ ఉన్నాయి, డివైన్ గైడెన్స్ ఉన్నాయి. వావ్, ఇంట్రగేషన్. ట్విన్ ఫ్లేమ్ జర్నీ వాళ్ళకి చాలా వర్తిస్తుంది ట్విన్ ఫ్లేమ్ కార్డ్ అది. ప్రొజెక్షన్, మీ పర్సన్ మీరు మాటలు చాలా ఒకరినొకరు దూషించుకున్నట్టున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని నీ వల్ల ఇదంతా జరిగిందంటే నీ వల్ల ఇదంతా జరిగింది అంటే ఇది కారణం ఎవరైనా కావచ్చు, కానీ దీనికి కారణం నేనని ఒప్పుకోకపోవటమే సమస్య ఇక్కడ, ఓకేనా? ఇక్కడ కారణం ఏంటి? మీ పర్సన్ మిమ్మల్ని దూషించవచ్చు, మీ పర్సన్ మీ మీద కోపం పడి ఉండొచ్చు, మిమ్మల్ని మాటలతో బాధ పెట్టి ఉండొచ్చు, మిమ్మల్ని ఇన్సల్ట్ చేసి ఉండొచ్చు, అండ్ మిమ్మల్ని చాలా ఫర్ గ్రాంటెడ్ తీసుకుని ఉండొచ్చు. మీ కాల్స్ కానీ మీ మెసేజ్ కానీ రిప్లై ఇవ్వకపోయి ఉండొచ్చు.
కానీ అది మీ పర్సన్ ఒప్పుకోరు. ఎందుకంటే మీ పర్సన్ ఈగోతో, యాటిట్యూడ్తో ఉండటం వల్ల తన తప్పుల్ని ఒప్పుకోరు. ఎంతసేపు ఎదుటి వాళ్ళ మీదే దోసేస్తారు. ఇక్కడ ప్రొజెక్షన్ ఏంటంటే ఎవరిని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. నా వల్ల కాదంటే నా వల్ల కాదు, నీ వల్లే నీ వల్లే నీ వెళ్ళే, అట్లా ఒకరి మీద ఒకరు దోసేసుకోవడం అనమాట. కరేజ్. ఓకే, లాస్ట్ పార్టిసిపేషన్. 100% ట్విన్ జర్నీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా చాలా వర్తిస్తుందండి. ఓకేనా. కరేజ్ సింపుల్గా చెప్పేస్తాను చూడండి. పార్టిసిపేషన్, ఇది మీ పర్సన్ ఏ టాక్సిక్ మ్యారేజీలో ఉన్నా అండ్ పేరెంట్స్, ఏ టాక్సిక్ పేరెంట్స్ దగ్గర ఉన్నా మీ పర్సన్ అక్కడ ఎక్కడ స్టక్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారు. ఎక్కడైతే మీ పర్సన్కి టాక్సిక్ మ్యారేజ్ అయిందో, ఎక్కడైతే మీ పర్సన్ టాక్సిక్ పేరెంట్స్ దగ్గర స్టక్ ఎనర్జీలో ఉన్నారో అక్కడ మీ పర్సన్ మీకోసం, మీ రిలేషన్ కోసం కరేజ్లోకి రావాలనుకుంటున్నారు. స్ట్రెంగ్త్లోకి వచ్చే యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. ఎందుకు ఇప్పుడు స్ట్రెంగ్త్లోకి రావాలనుకుంటున్నారు? తన ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది కాబట్టి, తను చేసిన తప్పులేంటో అర్థమవుతున్నాయి కాబట్టి తను గిల్ట్ ఫీల్ అవుతున్నారు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా ద సౌరోస్ ఇక్కడ తనకి గైడెన్స్ ఇస్తున్నారు, తన తప్పుల్ని తెలియచేస్తున్నారు. దానివల్ల తనకి గిల్ట్ ఫీల్ అవుతున్నారు. మీ విషయంలో ఏదైతే తప్పులు చేశారు, మీ విషయంలో ఏదైతే ఫర్ గ్రాంటెడ్ తీసుకున్నారు, మిమ్మల్ని చీట్ చేశారు, మిమ్మల్ని బ్లాక్ చేసుకుని వెళ్ళిపోయారు, మీ మాటలకి ఒక సమాధానం ఇవ్వకుండా సైలెంట్ అయిపోయారు అండ్ మిమ్మల్ని చాలా బాధ పెట్టారు, మాటలతో కానీ చేష్టలతో కానీ చాలా బాధ పెట్టారు. సో మీ పర్సన్ ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా ఇక్కడ ద సౌరస్ మీ పర్సన్కి చాలా గైడెన్స్ ఇస్తున్నారు, చాలా హీల్ చేస్తున్నారు. దానివల్ల మీ పర్సన్ చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నారు. తన తప్పుల్ని తెలుసుకుని, తను మీ విషయంలో చేసిన ఇగ్నోర్ని తెలుసుకుని, ఎంత ఇగ్నోర్ చేశారు, ఎంత ఫర్ గ్రాంటెడ్ చేసుకున్నారు, ఎంత ఇన్సల్ట్ చేశారు, ఎంత మీ ప్రేమకి విలువ లేకుండా చూశారో అవన్నీ తను తెలుసుకుంటున్నారు. ఓకేనా. సో ఏదైతే టాక్సిక్ ఫ్యామిలీ ఉందో, టాక్సిక్ పేరెంట్స్ ఉన్నారో, టాక్సిక్ మ్యారేజ్ ఉందో, ఆ టాక్సిక్ మ్యారేజ్ దగ్గర, టాక్సిక్ పేరెంట్స్ దగ్గర మీ పర్సన్ కరేజ్లోకి రాబోతున్నారు. కరేజ్లోకి వచ్చి మీ పర్సన్ మీకోసం, మీ రిలేషన్ కోసం మెచ్యూరిటీగా ఆలోచించి యాక్షన్ తీసుకోబోతున్నారు. అది ఏంటి అంటే, ఏ సిచ్యువేషన్లో అయితే తను స్టక్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారో ఆ సిచ్యువేషన్ పూర్తిగా లెటింగ్ గో చేయాలనుకుంటున్నారు. ఓకేనా. ఆ సిచ్యువేషన్ పూర్తిగా లెట్టింగ్ చేయాలనుకుంటున్నారు. ఈ పర్సన్ తను చేసిన తప్పులకి తను చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నారు. తను ఏ విషయంలో అయితే మిమ్మల్ని బాధ పెట్టారో ఆ విషయాలన్నీ తలుచుకుని తను చాలా స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతున్నారు. ఏమన్నా అని ఉంటారు కదా, ఒక మాట చెప్పుకోవాలంటే మీ ఇద్దరి మధ్యన మాటలు నడుస్తూ ఉన్నాయి, కన్వర్సేషన్ నడుస్తూ ఉంది. మీరు కమిట్మెంటే అడుగుంటారు. కమిట్మెంట్ విషయంలో తను గట్టిగా పోట్లాడటం, గట్టిగా అరవటం అనో, లేకపోతే ఎప్పుడు అడిగింది అడుగుతావని ఏదో ఒకటి. కానీ ఇక్కడైతే మీ ఇద్దరి మధ్యన ఘర్షణ అనేది 100కి 100% జరిగింది. ఇద్దరి మధ్యన ఘర్షణ జరిగింది. ఇద్దరి మధ్యన మీ పర్సన్ మిమ్మల్ని అయితే చాలా అంటే చాలా ఫర్ గ్రాంటెడ్ తీసుకున్నారు, చాలా ఇగ్నోర్ చేశారు మిమ్మల్ని. మీ కాల్స్కి, మీ మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు, మిమ్మల్ని బ్లాక్లో పడేశారు, మీ సైలెంట్ అయిపోయారు మీ పర్సన్. ఓకేనా. ఫస్ట్లో ఏమో చాలా ప్రేమగా ఉన్నారు, చాలా అన్కండిషనల్ లవ్ చూపించారు, రిలేషన్ని చాలా బ్యాలెన్స్గా తీసుకుని వెళ్ళారు. ఎప్పుడైతే కమిట్మెంట్ విషయం వచ్చేసరికి మీ పర్సన్ తప్పించుకుని తిరగటం మొదలు పెట్టేశారనమాట. ఓకేనా. తప్పించుకు తిరగటము, ఈగో చూపించటము, యాటిట్యూడ్ చూపించటము, మాట్లాడమంటే కసురుకోవటము, అరవటము, ఇన్సల్ట్ చేయటము, మాటలతో ఏ మాట పడితే ఆ మాట మాట్లాడటము, మనసుని గాయపరచటము, ఇలా మీ పర్సన్ ఇలా చేసి మిమ్మల్ని చాలా బాధ పెట్టారు. ఇక్కడ ఈ ట్రాన్స్ఫర్మేషన్లో డివైన్ మీ పర్సన్ని గైడ్ చేస్తున్నారు. ద సౌరోస్ ఇక్కడ మీ పర్సన్ని పూర్తిగా గైడ్ చేస్తున్నారు. నువ్వు ఏ రకంగా అన్కండిషనల్ లవ్ చూపించిన పర్సన్ని నువ్వు ఏ రకంగా బాధ పెట్టావు, ఏ రకంగా నువ్వు మాటలతో హర్ట్ చేశావు అనేది తను ఆలోచించి చాలా స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతున్నారు. అదే మీ విషయంలో తను ఏమైతే అన్నారో, ఏమైతే బాధ పెట్టారో, ఏ మాటలైతే మీ మీద దూషించారో, సో ఆ విషయంలో తను ఆలోచించి కూడా స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతున్నారు. అన్న మాటలకి తను గిల్ట్ ఫీల్ అవుతున్నారు. అండ్ ఇప్పుడు మీ పర్సన్ అయితే మెచ్యూరిటీగా మీకోసం, మీ రిలేషన్ కోసం స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు. కరేజ్లోకి వచ్చి స్టాండ్ తీసుకుని ఏ టాక్సిక్ ఫ్యామిలీలో ఉన్నారో, ఏ టాక్సిక్ పేరెంట్స్ దగ్గర ఉన్నారో, టాక్సిక్ ఫ్యామిలీ అంటే మీ పర్సన్కి పాస్ట్ లైఫ్ కర్మబంధంతో మ్యారేజ్ అయిపోవటం. సో 1, 2 టాక్సిక్ పేరెంట్స్
పాస్ట్ లైఫ్ కర్మాబంధం అది కూడా. సో ఎక్కడైతే పేరెంట్స్ టాక్సిక్ పేరెంట్స్ దగ్గర ఉన్నారో, టాక్సిక్ మ్యారేజ్ బాండ్లో ఉన్నారో, అక్కడ నుంచి మీ పర్సన్ కరేజ్లోకి వచ్చి లెటింగ్ గో చేసేయాలనుకుంటున్నారు, రిలీజ్ చేసేయాలనుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ స్టక్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారు. ఆ స్టక్ ఎనర్జీలో మీ పర్సన్ చాలా సఫర్ అవుతున్నారు, చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు. తనకి ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా తను ఎంత తప్పు చేస్తున్నాను అనేది తనకి పూర్తిగా అర్థమైంది. కాబట్టి ఇప్పుడు మీ పర్సన్ మెచ్యూరిటీగా ఆలోచిస్తున్నారు, అవేర్నెస్లోకి వచ్చి ఆలోచిస్తున్నారు. తన తప్పుని సరిదిద్దుకోవటానికి తను ప్రయత్నిస్తున్నారు. తను చేసిన తప్పులు ఆలోచించుకుని తన పాస్ట్లో మీ విషయంలో ఎలా బిహేవ్ చేశారు, ఎలా ప్రవర్తించారు, ఎలా మాట్లాడారు అవన్నీ గుర్తు తెచ్చుకుని ఆలోచిస్తూ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఆ చేసిన తప్పుకి కూడా చాలా విపరీతమైన గిల్ట్ కూడా ఫీల్ అవుతున్నారు. సో ఏదైతే పాస్ట్ టైప్ కర్మాబంధం ఉందో, పేరెంట్స్ కావచ్చు, ఇక్కడ పాస్ట్ టైప్ కర్మాబంధం, ఇక్కడ మ్యారేజ్ కూడా అయి ఉండొచ్చు కర్మాబంధం. సో ఆ సిచ్యువేషన్ పూర్తిగా లెటింగ్ గో చేసేయాలనుకుంటున్నారు. ఆ స్టక్ ఎనర్జీ నుంచి పూర్తిగా బయటకు వచ్చారనుకుంటున్నారు, సక్సెస్ఫుల్లీ బయటకు వచ్చారనుకుంటున్నారు. వచ్చేసి మీ రిలేషన్లో సక్సెస్ని, విక్టరీని తీసుకురావాలనుకుంటున్నారు. అండ్ ఇక్కడ మీ పర్సన్ మీతో బ్యాలెన్స్ని తీసుకురావాలనుకుంటున్నారు, మీకు గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు. ఈ రిలేషన్లో పూర్తిగా బ్యాలెన్స్ని తీసుకురావాలనుకుంటున్నారు. ఇదంతా ఎలా తీసుకురావాలనుకుంటున్నారు? కరేజ్తో, స్ట్రెంగ్త్లోకి వచ్చి, కరేజ్లోకి వచ్చి, అవేర్నెస్లోకి వచ్చి, మెచ్యూరిటీతో ఆలోచించి ఈ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా ఇక్కడ సోరోస్ మీ పర్సన్కి చాలా హెల్ప్ చేశారు, చాలా ప్రొటెక్ట్ చేశారు, చాలా గైడ్ చేశారు. ఏం గైడ్ చేశారు? తన తప్పులని ఎత్తి చూపించారు. నువ్వు ఏ విషయంలో ఏం తప్పు చేశావు, ఎలా మాట్లాడావు, ఎలా హర్ట్ చేశావు, ఎవరిని చీట్ చేశావు, ఎవరితో ఆడుకున్నావు, ఎంత అవతల పర్సన్ని బాధ పెట్టావు అనే విషయంలో తనకి పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా తెలియచేశారు. తనకి పూర్తిగా గైడెన్స్ ఇచ్చారు. తన ఎనర్జీ హీల్ అవటంతో తను ఈ రోజున ఏదైతే తను మిమ్మల్ని బాధ పెట్టిన మాటలు ఉన్నాయో, మిమ్మల్ని హర్ట్ చేసిన మాటలు ఉన్నాయో, తన చేష్టలు ఉన్నాయో, తను ఫర్ గ్రాంటెడ్ తీసుకునే విషయాలు ఉన్నాయో, వాటిలన్నిటిని తలుచుకుని మీ పర్సన్ చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నారనమాట. ఓకే, సో అందుకే ఇప్పుడు తన తప్పుని సరిదిద్దుకోవటానికి మీ పర్సన్ స్ట్రెంగ్త్లోకి రాబోతున్నారు. మెచ్యూరిటీతో స్ట్రెంగ్త్లోకి వచ్చి ఇక్కడ మీ పర్సన్ ఏ టాక్సిక్ మ్యారేజ్ బాండ్లో ఉన్నారో, ఏ టాక్సిక్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్ని పూర్తిగా లెటింగ్ గో చేసేయాలనుకుంటున్నారు. ఆ స్టక్ ఎనర్జీ నుంచి సక్సెస్ఫుల్లీ బయటకు వచ్చేయాలనుకుంటున్నారు. ఓకే, ఈ పాస్ట్లో ఏం చేసేవాళ్ళంటే మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకునేవాళ్ళు కాదు, ప్రతి విషయం మీ మీదే తోసేసేవాళ్ళు అనమాట. నీ వల్ల ఈ గొడవ జరిగింది, నువ్వు అలా అన్నావు అందుకే నేను బ్లాక్ చేశాను, నువ్వు ఇలా అన్నావు అందుకే నేను నీతో మాట్లాడలేదు, అందుకే నీకు దూరంగా ఉంటున్నాను, ఇలా ప్రతిదీ మీ మీద దోసేసేవాళ్ళు అనమాట పాస్ట్లో. బట్ ఇప్పుడు ఏంటి అంటే మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకున్నారు, తన తప్పులు తెలుసుకుని తను మిమ్మల్ని ఏ విధంగా బాధ పెట్టారో అవన్నీ తలుచుకుని స్ట్రెస్కి ఫీల్ అవుతున్నారు అండ్ గిల్ట్ కూడా ఫీల్ అవుతున్నారు. ఏదో మొత్తానికి అనరాని మాటలు కూడా అనుంటారు, అందుకే అంత గిల్ట్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. ఓకేనా, మీ అన్కండిషనల్ లవ్ని అర్థం చేసుకుని ఉండరు, మీ ప్రేమని మీకు విలువ ఇచ్చి ఉండరు. సో అందుకే ఇంత గిల్ట్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. ఏ టాక్సిక్ ఫ్యామిలీలో ఉన్నారో అక్కడ చాలా స్ట్రెస్కి ఫీల్ అవుతున్నారు కదా, అక్కడ నుంచి బయట పడిపోవాలనుకుంటున్నారు లెటింగ్ వచ్చేసి. ఓకేనా, సో అక్కడి నుంచి ఈ స్టక్ ఎనర్జీ నుంచి తను పూర్తిగా బయటపడిపోవాలనుకుంటున్నారు అండ్ మీ రిలేషన్లోకి సక్సెస్ని, విక్టరీని తీసుకురావాలనుకుంటున్నారు అండ్ మీ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకురావాలనుకుంటున్నారు, గివ్ అండ్ టేక్ని తీసుకురావాలనుకుంటున్నారు. ఓకే, ఇదండి మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ. ఓకే, అర్థమైందా? అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి. ఓకేనా, ఏమీ లేదు, టాక్సిక్ ఫ్యామిలీ నుంచి, టాక్సిక్ మ్యారేజ్ బాండ్ నుంచి, టాక్సిక్ పేరెంట్స్ నుంచి తను రిలీజ్ అయిపోవాలనుకుంటున్నారు కరేజ్లోకి వచ్చి. ఇప్పటి వరకు కరేజ్లోకి రావడానికి భయపడ్డారు కదా, టాక్సిక్ ఫ్యామిలీకి, టాక్సిక్ మ్యారేజ్ బాండ్కి అండ్ టాక్సిక్ ఫ్యామిలీకి, పేరెంట్స్కి భయపడ్డారు. ఎందుకు? సొసైటీ గురించి భయం ఉంది, ఫ్యామిలీ గురించి భయం ఉంది, ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ గురించి భయం ఉంది. బట్ ఇక్కడ ఏం చేశారు డివైను, ఈ పర్సన్ని ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా నువ్వు ఏం తప్పులు చేసావు, ఎవరిని చీట్ చేస్తున్నావు, ఎవరి దగ్గర నువ్వు ఉన్నావు, ఎవరు కరెక్ట్ పర్సన్స్, నిన్ను ఎవరు చీట్ చేస్తున్నారు, నీకు అన్కండిషనల్ లవ్ని ఇచ్చిన వాళ్ళేమో నువ్వు చీట్ చేస్తున్నావు, నిన్ను మాస్క్ వేసుకుని నిన్ను మ్యానిపులేటింగ్ చేస్తుని నిన్ను స్టక్ ఎనర్జీలో పెట్టిన వాళ్ళేమో నువ్వు ప్రేమిస్తున్నావు, వాళ్ళకి ఇంపార్టెంట్ ఇస్తున్నావు, వాళ్ళకి విలువిస్తున్నావు. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవాలి మీ పర్సన్కి ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా డివైన్ మొత్తం తెలియజేశారు. సో మీ పర్సన్ మీ విషయంలో ఎన్ని మాటలు అన్నారో, ఎన్ని తప్పులు చేశారో, ఎంత చీట్ చేశారో తనకి ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా సౌరస్ బాగా గైడ్ చేశారు. దానివల్లే తను
మెచ్యూరిటీగా ఆలోచిస్తున్నారు. తను ఆలోచించి కూడా స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతున్నారు అండ్ గిల్ట్ కూడా ఫీల్ అవుతున్నారు. ఆ సిచ్యువేషన్ని పూర్తిగా లెటింగ్ వచ్చేసేసి మీ పర్సన్ మీ లైఫ్లోకి సక్సెస్ఫుల్గా రాబోతున్నారు అండ్ విక్టరీ అండ్ సక్సెస్ మీ రిలేషన్లో తీసుకురాబోతున్నారు అండ్ మీ రిలేషన్లో గివ్ అండ్ టేక్ని బ్యాలెన్స్ని తీసుకురాబోతున్నారు. ఇది మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ. ఓకేనా? నెక్స్ట్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ గురించి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? వన్ మోర్. మీ పర్సన్ ప్రెజెంట్ కరెంట్ ఫీలింగ్స్. జై శివశక్తి. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. శివశక్తి ప్లీజ్ గైడ్ చేయండి పాప. కొంచెం తొందరగా చెప్తున్నానని ఏమనుకోవద్దు, ప్లీజ్ ఏమనుకోవద్దు. మీ పర్సన్ ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం మీ మీద. ఓకే, ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ శివయ్య. ఇదిగో ఇందాక కరెంట్ ఎనర్జీస్ చూసాం కదా. కరెంట్ ఎనర్జీలో కూడా ఏమొచ్చింది? స్టక్ ఎనర్జీయే కదా వచ్చింది మనకి. అండర్స్టాండింగ్. ఒక పంజరంలో చిలుక స్టక్ అయి ఉంది కదా, అలాగే స్టక్ ఎనర్జీ కదా. సో ఫస్ట్ కార్డే మనకి స్టక్ ఎనర్జీ. మీ పర్సన్ డెఫినెట్గా ఈ స్టక్ ఎనర్జీ నుంచి మీ పర్సన్ బయట పడిపోతున్నారు. మీ పర్సన్ మెచ్యూరిటీగా ఆలోచిస్తున్నారు. ఆల్రెడీ తన ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. తను మెచ్యూరిటీగా ఆలోచిస్తున్నారు. తన తప్పులు సరిదిద్దుకోవాలనుకుంటున్నారు. మీ విషయంలో చేసిన తప్పుకి తను ఆల్రెడీ గిల్ట్ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ డివైన్ తన్ని ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా పూర్తి గైడెన్స్తో తన్ని హీల్ చేస్తున్నారు అనమాట. ఓకే, కరెంట్ ఫీలింగ్స్ నా యోస్ మీద కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? నా యోస్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ నా యోస్ మీద శివశక్తి ప్లీజ్ గైడ్ చేయండి. నా యోస్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ నా యోస్ మీద. హర హర మహాదేవ, శంభో శంకర, పాహిమం రక్షమం. ప్లీజ్ గైడ్ చేయండి పాప, ప్లీజ్ గైడ్ చేయండి. కరెంట్ ఫీలింగ్స్ పాప. వన్ మోర్. ఓకే, Eight of Swords, Five of Cups, Nine of Pentacles, Two of Cups, and Two of Cups and Seven of Swords, the Moon and King of Pentacles and Ten of Cups. Okay. Eight of Swords clarification, Papa. Eight of Swords clarification. Eight of Swords clarification. Eight of Pentacles. Eight of Pentacles ఏంటి? పాజిటివ్ మూమెంట్ అండ్ ఫార్వర్డ్, బయటికి వచ్చేయటం. పాజిటివ్ మూమెంట్ అండ్ ఫార్వర్డ్, బయటకు వచ్చారనుకుంటున్నారు. స్టక్ ఎనర్జీ నుంచి తను బయటకు వచ్చేయడానికి తను హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఓకే, ప్లాన్ చేస్తున్నారు అండ్ హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఫైవ్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ పాప. ఫైవ్ ఆఫ్ కప్స్. ఎస్, మీరు కాకుండా మీ పర్సనల్ లైఫ్లో ఏదైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందో ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల మీ పర్సన్ చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు, చాలా డిప్రెషన్లో ఉన్నారు, చాలా ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారు. ఓకే, టూ ఆఫ్ వాన్స్. వన్ మోర్ క్లారిఫికేషన్. టూ ఆఫ్ వాన్స్ క్లారిఫికేషన్. ఎస్, ఏదైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల మీ పర్సన్ డిసప్పాయింట్మెంట్లో ఉన్నారో, డిప్రెషన్లో ఉన్నారో, అక్కడ మీ పర్సన్ స్ట్రెంగ్త్లోకి రావాలనుకుంటున్నారు. స్ట్రెంగ్త్లోకి వచ్చి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ దగ్గర యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. ఓకే, ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు? ఏదైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల తను మీకు దూరం అయ్యారో, మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారో, మీ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకురాలేకపోతున్నారో, మీతో కలిసి ఉండలేకపోతున్నారో, సో ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ దగ్గర మీ పర్సన్ స్టాండ్ తీసుకోబోతున్నారు. కరేజ్లోకి వచ్చి ఇప్పటి వరకు మీ పర్సన్ ఏంటి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల భయంతో మీకు దూరం అయిపోయారు, మీకు కమిట్మెంట్ ఇవ్వటం లేదు, పూర్తిగా మిమ్మల్ని బ్లాక్ చేసి పడేశారు. ఓకేనా? ఇంకేమైనా అంటే గొడవ పడుతున్నారు, ఇంకేమనంటే ఇసుక్కుంటున్నారు, ఇంకేమనంటే కసుమంటున్నారు. సో ఎందుకు బ్లాక్ చేసావు అని అడిగినా కూడా తప్పే మీ పర్సన్కి. అంటే మీరు అడిగే క్వశ్చన్స్కి తన దగ్గర ఆన్సర్ లేదు కాబట్టి తనకి అన్ని విధాలుగా కోపమే వస్తుంది, ప్రేమ రాదు. ఇప్పుడు మీరు ఏదైనా క్వశ్చన్ అడుగుతున్నారు, మీరు నన్ను ఎందుకు బ్లాక్ చేస్తున్నారని అడిగారు అనుకోండి, తన దగ్గర ఆన్సర్ ఉండదు. ఎందుకంటే తను టూ సిచ్యువేషన్ బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. అటు థర్డ్ పార్టీ తనని బాధ పెడుతుంది, తనని కంట్రోల్ చేస్తుంది, కండిషన్స్ పెడుతుంది కాబట్టి థర్డ్ పార్టీతో తను బ్యాలెన్స్ ఉండలేకపోతున్నారు. ఇటు చూస్తే మీతో బ్యాలెన్స్ ఉండలేకపోతున్నారు. టూ సిచ్యువేషన్లో జోగులు చేస్తున్నారు. థర్డ్ పార్టీకి భయం వేసే కదా ఇప్పటి వరకు మిమ్మల్ని దూరం చేయగలిగారు. మీ ప్రేమని ఫర్ గ్రాంటెడ్ తీసుకోగలిగారు, మిమ్మల్ని ఇగ్నోర్ చేయగలిగారు, మిమ్మల్ని చీట్ చేయగలిగారు. థర్డ్ పార్టీని చీట్ చేయలేకపోయారు. థర్డ్ పార్టీ ఫ్యామిలీ.
సో ఫ్యామిలీని చీట్ చేయలేకపోయారు, ఫ్యామిలీని వదిలిపెట్టలేకపోయారు. ఎందుకంటే సొసైటీ ఫియర్ ఉంది మీ పర్సన్కి అండ్ పేరెంట్స్ ఫియర్ ఉంది మీ పర్సన్కి. సో ఈ ఫియర్ ఎనర్జీ నుంచి మీ పర్సన్ బయటికి రావాలనుకుంటున్నారు డెఫినెట్గా. సో డెత్ ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నారంటే ఏదైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందో స్ట్రెంత్లోకి వచ్చి ఆ సిచ్యువేషన్ని డెత్ చేయాలి, అంటే ఎండ్ చేసి పడేయాలనుకుంటున్నారు. అంటే భయాన్ని కోల్పోయారు, ఇప్పుడు భయం అనేది ఎండ్ చేసేయాలనుకుంటున్నారు. ఇప్పుడు మొన్నటిదాకా భయంతో ఉండటం వల్లే కదా మీకోసం మీ రిలేషన్ కోసం యాక్షన్ తీసుకోలేకపోయారు. థర్డ్ పార్టీ అంటే భయపడటం వల్లే కదా. థర్డ్ పార్టీ వల్ల ఇప్పుడు తనకి ఆల్రెడీ మ్యారేజ్ అయిందనుకోండి, అక్కడ పేరెంట్స్ కదా, ఇక్కడ భార్య మ్యారేజ్ అయిందనుకోండి, భార్య ఉంది. ఈ భార్య దగ్గర స్టాండ్ తీసుకునే ధైర్యం ఎలా ఉంటుంది మీ పర్సన్కి? ఇక్కడ తన భార్యకి తెలిసి ఉందనుకోండి, అసలు మీ లైఫ్లోకి ఎందుకు రానివ్వదు కదా. సో ఇక్కడ థర్డ్ పార్టీకి మీ పర్సన్ ఎంత భయపడుతున్నారంటే మామూలు భయం కాదు మీ పర్సన్కి. అందుకని మీ పర్సన్ దగ్గర ధైర్యం లేదు. ఇక్కడ టాక్సిక్ వైఫ్ అయి ఉండొచ్చు. కార్మిక్ రిలేషన్స్ అంటే టాక్సిక్ వైఫ్సే ఉంటారు, టాక్సిక్ హస్బెండ్సే ఉంటారు, టాక్సిక్ పేరెంట్సే ఉంటారు. కర్మాబంధాలు అలాగా ఉంటాయి. ఎందుకంటే యువతల పర్సన్ని హింసిస్తారు, బాధ పెడతారు, వాళ్ళ కంట్రోల్లోనే పెట్టుకుంటారు, వాళ్ళ కండిషన్స్లోనే పెట్టుకుంటారు, వాళ్ళని స్వేచ్ఛగా బతకనివ్వరు అనమాట. సో ఎందుకంటే వీళ్ళు చేసుకున్న కర్మల వల్ల వాళ్ళకి పుడతారు అండ్ వాళ్ళని పెళ్లి చేసుకుంటారు వీళ్ళు. ఓకేనా? సో ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ ఏదైతే టాక్సిక్ మ్యారేజ్ బాండింగ్ కావచ్చు అండ్ టాక్సిక్ పేరెంట్స్ కూడా కావచ్చు. సో ఏ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ దగ్గర అయితే మీ పర్సన్ స్టక్ అనేది ఫీల్ అవుతున్నారో అక్కడ స్ట్రెంత్లోకి వచ్చి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో తను చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు, చాలా డిప్రెషన్లో ఉన్నారు. అంటే అక్కడ అన్హ్యాపీ ఫీల్ అవుతున్నారు, హ్యాపీగా లేరు, చాలా ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారు. ఎందుకు ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారు? ఇటు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు, మీకు దూరం అవ్వలేకపోతున్నారు, మీ అన్కండిషనల్ లవ్ని అస్సలు మర్చిపోలేకపోతున్నారు. కానీ మీతో మాట్లాడేటప్పుడు ఎట్లా ఉంటున్నారు? చాలా కోపంగా ఉంటున్నారు, చాలా ఈగో చూపిస్తున్నారు, చాలా యాటిట్యూడ్ చూపిస్తున్నారు, తనలో ఉన్న లవ్ని చూపించట్లేదు, తనలో ఉన్న ఫీలింగ్స్ చూపించట్లేదు. ఎందుకు మరి? ఏం చేస్తారు మరి? సిచ్యువేషన్ బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు కదా. మీకు కమిట్మెంట్ ఇస్తారో ఎవరో, మీ రిలేషన్లోకి తిరిగి వస్తారో రారో, అందుకని మిమ్మల్ని విసుక్కోవటం, మిమ్మల్ని కసురుకోవటం, మీ మీద కోప్పడటం, మిమ్మల్ని మాటలు అనటం, ఇట్లా తను కన్ఫ్యూజన్లో మీ మీద అరుస్తున్నారు, మీ మీద కోప్పడుతున్నారు. ఎందుకంటే థర్డ్ పార్టీ అక్కడ తనని కంట్రోల్ చేస్తుంది, కండిషన్స్ పెడుతుంది. థర్డ్ పార్టీ అంటే భయం ఉంది, అది పేరెంట్స్ కావచ్చు, టాక్సిక్ వైఫ్ కావచ్చు. సో ఇప్పుడు మీ పర్సన్ తన ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా స్ట్రెంత్లోకి రాబోతున్నారు. ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా యూనివర్స్ తన్ని గైడ్ చేశారు, హీల్ చేశారు. ఏంటి అంటే నువ్వు చేసిన తప్పులు ఏంటి, నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు, ఎవరికి ఇంపార్టెంట్ ఇస్తున్నావు, ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు ఫేక్ పీపుల్, ఎవరు మంచి వాళ్ళు, ఎవరు మాస్క్ తీసుకుని బిహేవ్ చేస్తున్నారు, ఎవరు మాస్క్ లేకుండా నీతో అన్కండిషనల్ లవ్ చూపిస్తున్నారు అనే విషయంలో ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా మీ పర్సన్కి గైడెన్స్ని ఇచ్చారు యూనివర్స్, డివైన్. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు మీ పర్సన్ స్ట్రెంత్లోకి వచ్చి మీకోసం, మీ రిలేషన్ కోసం ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు. 9 of Pentacles క్లారిఫికేషన్ పాపా, 9 of Pentacles క్లారిఫికేషన్. ఎస్, మీకోసం, మీ రిలేషన్ కోసం ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకుని థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి వాకవే చేయాలనుకుంటున్నారండి మీ పర్సన్ 100%. ఓకే. ఇక్కడ థర్డ్ పార్టీ ఎవరు? మీ పర్సన్కి ఆల్రెడీ టాక్సిక్ మ్యారేజ్ అయిపోయి ఉంటే అది 20 జర్నీలో వాళ్ళకి చాలా వర్తిస్తుంది. టాక్సిక్ మ్యారేజ్లు అవుతాయి, కర్మాబంధాలతో మ్యారేజెస్ అవుతాయి, ముందే కర్మాబంధాలతో మ్యారేజెస్ అవుతాయి. ఆ కర్మలు రిలీజ్ చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చి మళ్ళీ తన సోల్ని కలుస్తారు. ఓకేనా? ఇంకొకటి, వాళ్ళ పేరెంట్స్ కూడా కార్మిక్ రిలేషన్స్ అయి ఉంటారు. ఓకేనా? ఇప్పుడు ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళు టాక్సిక్ వైఫ్, టాక్సిక్ హస్బెండ్ కాకుండా పేరెంట్స్ కూడా టాక్సిక్, అంటే వీళ్ళు చేసుకున్న కర్మల వల్ల వాళ్ళ పేరెంట్స్ కూడా అలా కర్మాబంధాలుగా వస్తారు, కార్మిక్ రిలేషన్గా వస్తారు. వాళ్ళ కంట్రోల్ ఎనర్జీలో మీ పర్సన్ ఉండాల్సి వస్తుంది. మదర్ ఎనర్జీకి, ఫాదర్ ఎనర్జీకి, సిస్టర్ ఎనర్జీకి, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అనమాట. సో వాళ్ళ లైఫ్లో ఎవరైతే కార్మిక్ బంధం ఉంటారో వాళ్ళకి మీ పర్సన్ దడుస్తారనమాట, భయపడతారనమాట. ఎందుకంటే వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంటారు, వాళ్ళ కండిషన్స్లో ఉంటారు, వాళ్ళ కంట్రోల్ ఎనర్జీలో పెట్టుకుంటారు కార్మిక్ బంధాలు. ఓకేనా? సో ఎనీవే ఇక్కడ మీ పర్సన్ అయితే మీకోసం, మీ రిలేషన్ కోసం ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకుంటున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి వాకవే చేస్తున్నారు స్ట్రెంత్లోకి వచ్చి. ఓకేనా? అక్కడ టాక్సిక్ వైఫ్ అయి ఉండొచ్చు, టాక్సిక్ ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు. ఓకేనా? 2 of Cups క్లారిఫికేషన్ పాప, 2 of Cups క్లారిఫికేషన్. ఎస్, అథారిటీలోకి రాబోతున్నారండి మీ పర్సన్.
అథారిటీలోకి రాబోతున్నారు. మీ పర్సన్ ఏంటి ద ఎంపరర్ పొజిషన్లోకి రాబోతున్నారు, పవర్లోకి రాబోతున్నారు. పవర్లోకి వచ్చి మీకోసం ఇక్కడ గివ్ అండ్ టేక్ని ఇవ్వాలనుకుంటున్నారు. ఈ రిలేషన్లో మీకు బ్యాలెన్స్ని తీసుకురావాలనుకుంటున్నారు. ఇప్పటివరకు మీ మీద చూపించిన కోపం ఎందుకు చూపించారు? థర్డ్ పార్టీకి భయపడి మీ మీద కోపం చూపించటం, థర్డ్ పార్టీని ఒప్పించలేక మీ మీద కోపం చూపించటం, థర్డ్ పార్టీ నుంచి రిలీజ్ అవ్వలేక మీ మీద కోపం చూపించటం. బట్ ఇప్పుడు మీ పర్సన్ పవర్లోకి వస్తున్నారు. ఎవరినైనా సరే ఎదిరించడానికి రెడీ అవుతున్నారు. సో అథారిటీలోకి వచ్చి పవర్లోకి వచ్చి ఇక్కడ మీకు తన ప్రేమని ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు, తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు, తను ఈ రిలేషన్లో గివ్ అండ్ టేక్ని ఇవ్వాలనుకుంటున్నారు, ఈ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకురావాలనుకుంటున్నారు. ఇప్పుడు పవర్లోకి వచ్చిన తర్వాత తను ఎవరిని లెక్క చేయరు అనమాట. ఎనీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని లెక్క చేయరు. అది పేరెంట్సే కావచ్చు, లేకపోతే టాక్సిక్ వైఫే కావచ్చు, ఎనీ వన్ టాక్సిక్ లవరే కావచ్చు, ఎవరినైనా సరే మీ పర్సన్ పవర్లోకి వచ్చిన తర్వాత ఎవరిని లెక్క చేయరు. మీకోసమే స్టాండ్ తీసుకుంటారు, మీ లైఫ్లోనికి తిరిగి వస్తారు, మీకే తన కమిట్మెంట్ని ఇస్తారు, ఈ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకొస్తారు. 7 of Swords క్లారిఫికేషన్. 7 of Swords clarification. Wow. మీ పర్సన్ మీకు కప్ని ఇవ్వడానికి రాబోతున్నారండి. కమిట్మెంట్ ఇవ్వడానికి, తన అన్కండిషనల్ లవ్ని ఇవ్వడానికి రాబోతున్నారు. వన్ మోర్ 7 of Swords. పాస్ట్లో మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళారు కదా మీ పర్సన్. 100% పాస్ట్లో మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళారు, మ్యానిపులేటింగ్ చేసి వెళ్ళారు, మీకు చాలా అబద్ధాలు చెప్పి వెళ్ళారు, మిమ్మల్ని మోసం చేసి వెళ్ళారు మీ పర్సన్ పాస్ట్లో. 100కి 100% మీ పర్సన్ పాస్ట్లో మిమ్మల్ని చీట్ చేశారు. పెళ్ళి కాలేదని చెప్పారు, పిల్లలున్న పిల్లలు లేరని చెప్పారు. అండ్ పేరెంట్స్ విషయంలో కూడా మా వాళ్ళు నా మాటే వింటారు, నేను ఎంత మాట చెప్తే అంత మాట నా వాళ్ళు నా మాటే వింటారని పెద్ద గొప్పలు చెప్పారు. ఏదేమైనా సరే మీ విషయంలో మీ పర్సన్ మీకు మాట ఇచ్చారు, మ్యారేజ్ చేసుకుంటారని, అండ్ అన్కండిషనల్ లవ్ చూపించినట్టు నటించారు. లాస్ట్కి కమిట్మెంట్ ఇచ్చే టయానికి మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోయారు, మిమ్మల్ని మ్యానిపులేటింగ్ చేశారు, మీకు అబద్ధాలు చెప్పారు, మీ దగ్గర చాలా విషయాలు దాచిపెట్టారు. బట్ ఇప్పుడైతే మీ పర్సన్ తిరిగి మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. మీ ప్రేమ గురించి తను అర్థం చేసుకున్నారు కాబట్టి, మీ అన్కండిషనల్ లవ్ని అర్థం చేసుకున్నారు కాబట్టి తను ఎందుకు చీట్ చేయాల్సి వచ్చింది మిమ్మల్ని? తన టాక్సిక్ పేరెంట్స్ వల్ల, తన టాక్సిక్ మ్యారేజ్ బాండ్ వల్ల. ఓకేనా, అర్థమైందా? ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు, కానీ కమిట్మెంట్ ఇవ్వటం తన వల్ల కాదు, అందుకని పారిపోయారు. అండ్ తన టాక్సిక్ వైఫ్ని ఎదిరించలేరు, సో కమిట్మెంట్ ఇవ్వటం తన వల్ల కాదు, బ్లాక్ చేసుకున్నారు. అది సో బట్ ఇప్పుడైతే మీ పర్సన్ అయితే తను చీట్ చేశారు కదా, సో దానికి పశ్చాత్తపడుతున్నారు కదా. మిమ్మల్ని ఇగ్నోర్ చేసినందుకు, మిమ్మల్ని ఫర్ గ్రాంటెడ్ తీసుకున్నందుకు, మిమ్మల్ని చీట్ చేసినందుకు, మిమ్మల్ని మ్యానిపులేటింగ్ చేసినందుకు, మీ దగ్గర అబద్ధాలు చెప్పినందుకు, చాలా విషయాలు దాచిపెట్టినందుకు మీ పర్సన్ చాలా గిల్ట్ కూడా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని చాలా మాటలు అన్నందుకు, మిమ్మల్ని హర్ట్ చేసినందుకు, మిమ్మల్ని ఇన్సల్ట్ చేసినందుకు చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నారు. చాలా అంటే చాలా ఆలోచించి మీ విషయంలో ఏదైతే తప్పులు చేశారో, మీ విషయంలో ఎలాంటి తప్పులు చేశారో, ఎలాంటి మాటలు అన్నారో, ఆ విషయాలన్నింటినీ ఆలోచించుకుని స్ట్రెస్ ఫీల్ అవుతున్నారని ఇంత దానిలో వచ్చిందా. సో అలాగే ఈ అన్ని తన తప్పుల్ని సరిదిద్దుకోవటానికి, తన చీటింగ్ బిహేవియర్ని మార్చుకుని తను ఇప్పుడు మీకోసం పవర్లోకి వచ్చి స్టాండ్ తీసుకుంటున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ దగ్గర ఇప్పుడు తన అన్కండిషనల్ లవ్ని, తనకి ప్రేమ ఉంది బట్ ఎక్స్ప్రెస్ చేయలేదు. తన మనసులో మీ మీద అన్కండిషనల్ లవ్ ఉంది, ఫీలింగ్స్ ఉన్నాయి, ప్రేమ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల బ్యాక్ స్టెప్ వేశారు. కానీ మీరు అడిగినప్పుడు ఎలా చూపించారు? యాటిట్యూడ్ చూపించారు, ఇగో చూపించారు, ప్రేమ లేనట్టు నటించారు. ఓకేనా, మోసం చేసి వెళ్ళారు అనమాట. బట్ ఇప్పుడు ఏంటి, మీ పర్సన్ 100% తన అవేకినింగ్తో ఏంటి, తన స్పిరిచువల్ అవేకినింగ్ కావచ్చు, అండ్ తన ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా తన ఎనర్జీ హీలింగ్ అవ్వటం కావచ్చు, యూనివర్స్ వల్ల అండ్ ఏంజల్స్ వల్ల, డివైన్ వల్ల మీ పర్సన్ పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ జరగటం వల్ల, సౌరస్ వల్ల ట్రాన్స్ఫర్మేషన్ జరగటం వల్ల, గైడెన్స్ దొరకటం వల్ల తన తప్పుల్ని, తన మోసాన్ని సరిదిద్దుకోవాలి. తన పశ్చాత్తాపంతో రాబోతున్నారు మీ లైఫ్లోనికి. తను ఏ విషయంలో అయితే మిమ్మల్ని మోసం చేశారో, ప్రేమ విషయంలో మోసం చేశారు కదా మిమ్మల్ని, సో ఆ విషయంలో మళ్ళీ తిరిగి తన ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడానికి రాబోతున్నారు. అన్కండిషనల్ లవ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి రాబోతున్నారు. నా మనసులో కూడా నీ మీద ప్రేమ ఉంది, నేను కూడా నిన్ను అన్కండిషనల్ లవ్ చేశాను, కానీ నా పరిస్థితుల కారణంగా నీ మీద
మాటలు అనటం కానీ, ఇగ్నోర్ చేయటం కానీ, కోప్పడటం కానీ, నిన్ను మోసం చేసి వెళ్ళటం కానీ జరిగింది. ఇప్పుడు మీ పర్సన్ మీకు ఇట్లా ఎక్స్ప్రెస్ చేస్తారు. అండ్ డెఫినెట్గా మీ పర్సన్ తన అన్కండిషనల్ లవ్ని మీకు ఎక్స్ప్రెస్ చేయటమే కాకుండా ప్రాపర్ కమిట్మెంట్ ఇస్తారండి. స్టెబిలిటీతో కూడిన ప్రాపర్ కమిట్మెంట్ కూడా మీకు ఇస్తారు. ఓకేనా? ద మూన్ ఎనర్జీ క్లారిఫికేషన్ పాప. ద మూన్ ఎనర్జీ, Four of Pentacles, the Moon energy clarification, and the Devil energy. Okay. Four of Pentacles clarification, Papa. Four of Pentacles clarification. Four of Pentacles clarification. Wheel of Fortune. Wheel of Fortune clarification. ఇక్కడ ఏంటి అంటే ద మూన్ ఎనర్జీ ఇక్కడ ఏంటి, ఫోర్ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్ చూద్దాం. జస్టిస్. ఎస్, 100% మీ పర్సన్ కర్మబంధం పట్టుకొని పొసెసివ్నెస్ ఫీల్ అయ్యారు ఇప్పుడు వరకు. అది మదర్ ఎనర్జీ కావచ్చు, టాక్సిక్ వైఫ్ ఎనర్జీ కావచ్చు, ఎనీథింగ్. అంటే ఈ పర్సన్కి ఏంటంటే సొసైటీలో మీ పర్సన్కి ఏంటంటే ఏదైతే ఎంపరర్ పొజిషన్లో ఉన్న మీ పర్సన్ ఎలాంటి వాళ్ళంటే తనకి సొసైటీలో తన ధీమా తగ్గకూడదు, తన ఇగో తగ్గకూడదు, తన యాటిట్యూడ్ తగ్గకూడదు. సొసైటీలో తనకి నేమ్ ఉండాలి, ఫేమ్ ఉండాలి, కింగ్లా బతకాలి, నేను డాన్ అని చూపించుకోవాలి, షో అప్ చేయటం ఎక్కువ అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఏదైతే టాక్సిక్ మదర్ ఉందో, ఏదైతే టాక్సిక్ వైఫ్ ఉందో ఆ సిచ్యువేషన్ కూడా డెవిలిష్ ఎనర్జీ, ఇది కార్మిక్ బంధం చూసారా, జస్టిస్ అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, కర్మిక్ బంధం, డెవిల్ ఎనర్జీ, పాస్ట్ లైఫ్ కర్మ బంధం. సో ఈ మదర్ ఎనర్జీ కానీ ఈ ఇక్కడ ఉమెన్ ఎనర్జీ, ఏదైతే ఉమెన్ ఎనర్జీ ఉందో ఇక్కడ మదర్ కావచ్చు, టాక్సిక్ వైఫ్ కావచ్చు, అండ్ అదర్ పర్సన్ కావచ్చు, ఎనీథింగ్. ఎవరైతే ఉమెన్ ఎనర్జీ ఉందో ఈ ఉమెన్ ఎనర్జీ ఇక్కడ అదర్ పర్సన్ నాకు కనిపించట్లేదు, టాక్సిక్ వైఫ్ అండ్ టాక్సిక్ మదర్ ఎనర్జీ కనిపిస్తున్నారు. నేను ఇదే కన్ఫామ్గా చెప్తాను, ఓకేనా? సో ఇక్కడ టాక్సిక్ వైఫ్ అండ్ టాక్సిక్ మదర్ ఎనర్జీ కనిపిస్తున్నారు. సో ఈ పర్సన్ చాలా పొసెసివ్నెస్ ఫీల్ అయ్యారు. ఇప్పుడు మీ పర్సన్కి మా అమ్మ చాలా టాక్సిక్ వైఫ్, మా అమ్మ చాలా టాక్సిక్ పర్సన్, నా వైఫ్ టాక్సిక్ వైఫ్ అని రిలీజ్ చేసుకుని బయటకు వచ్చేస్తాకి తన పరువు పోతుంది. అరే ఈ ఏజ్లో తన అమ్మను వదిలిపెట్టేశారా బాబు, లేకపోతే ఈ ఏజ్లో ఈ అమ్మాయి వాళ్ళ అమ్మను వదిలిపెట్టేసిస్తుంది, ఇట్లా పరువు పోతుంది. 10 మంది 10 రకాలుగా అనుకుంటారు. సొసైటీ ఫియర్ మీ పర్సన్కి. లేకపోతే ఇప్పుడు వైఫ్ని, టాక్సిక్ వైఫ్ని వదిలిపెట్టేశారనుకోండి, భార్య బిడ్డలు వదిలిపెట్టేసి వీడికి లవ్ కావాల్సి వచ్చిందా, దీనికి లవ్ కావాల్సి వచ్చిందా అని ఇలా జనాలందరూ అనుకుంటారు. ఈ భయం కూడా ఉంటుంది మీ పర్సన్లో. సో మీ పర్సన్ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే సొసైటీ ఫియర్ అండ్ ఫ్యామిలీ ఫియర్. ఫ్యామిలీని హర్ట్ చేయలేకపోయారు, ఫ్యామిలీని బాధ పెట్టలేకపోయారు, ఫ్యామిలీ దగ్గర స్టాండ్ తీసుకోలేకపోయారు. ఇంకొకటి అదే కాకుండా సొసైటీలో జనాలకి దర్చారు. సొసైటీలో తన పరువు ఎక్కడ పోతుంది, తన ప్రతిష్ట ఎక్కడ పోతుంది, తన విలువ ఎక్కడ తగ్గిపోతుంది అనే భయంతో కూడా మీకోసం యాక్షన్ తీసుకోలేకపోయారు. మీ ప్రేమని యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఈ 2 ఫియర్ ఎనర్జీస్ వల్ల, ఫ్యామిలీ ఫియర్ ఎనర్జీ వల్ల అండ్ సొసైటీ ఫియర్ ఎనర్జీ వల్ల. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యన డిఫరెన్సెస్ ఉన్నాయి. మీ ఇద్దరి మధ్యన క్యాస్ట్, కల్చర్, ఏజ్ గ్యాప్, అండ్ మీ పర్సన్కి ముందే మ్యారేజ్ అయిపోవటం, లేకపోతే మీకు ముందే మ్యారేజ్ అయిపోవటము, మీకు పిల్లలు ఉండటము, లేకపోతే మీ పర్సన్కి పిల్లలు ఉండటము. ఇక్కడ పేరెంట్స్ ఒప్పుకోవట్లేదంటే మీ ఇద్దరి మధ్యన క్యాస్ట్, కల్చర్ ప్రాబ్లం ఉండొచ్చు, ఏజ్ గ్యాప్ ప్రాబ్లం ఉండొచ్చు, అండ్ స్టేటస్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో పేరెంట్స్ అందుకే ఒప్పుకోవట్లేదు అనుకుంటా. ఒప్పుకోరనే భయంతోనే, ఒప్పుకోరేమో కాదు, ఒప్పుకోరనే భయంతోనే మీ పర్సన్ మీ విషయంలో ఇన్ని తప్పులు చేశారు. ఇదేదో ఫస్ట్లోనే మీ పర్సన్ ఆలోచించి ఇక్కడ పేరెంట్స్ ఒప్పుకుంటారు ఒప్పుకోరా అనే విషయం తనకి తెలుసు కదా, తెలుసా తెలీదా? అప్పుడు మాట్లాడితే బాగుండేది కదా ఫస్టే. ఇక్కడ మీ పర్సన్స్ కేవలం భయంతోనే పేరెంట్స్ ఒప్పుకోరని, ఇప్పుడు కూడా ఒప్పుకోలేదు పేరెంట్స్, ఇప్పుడు కూడా మదర్ నుంచి ఒప్పుకోవట్లేదు కాబట్టి ఇప్పుడు ధైర్యం చేశారు. ఇప్పుడు తన తప్పులు సరిదిద్దుకుంటున్నారు. ఇంత టైం తీసుకున్నాక ఇప్పుడు తను తప్పులు సరిదిద్దుకుంటున్నారు. ఎప్పటికైనా తన వాళ్ళు ఒప్పుకోరని మీ పర్సన్కి తెలుసు కదా. ఇంత టైం తీసుకోవటం ఏంటి అంటున్నాను నేను. ఎప్పటికైనా వీళ్ళు ఒప్పుకోరని తెలుసు కదా. మిమ్మల్ని లవ్ చేసేటప్పటికి ఈ పేరెంట్స్ ఒప్పుకోరు, ఎందుకంటే మీ ఇద్దరి మధ్యన డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి. మిమ్మల్ని లవ్ చేసేటప్పటికి మీ పర్సన్కి ఆల్రెడీ టాక్సిక్ వైఫ్తో టాక్సిక్ మ్యారేజ్ అయిపోయి ఉండొచ్చు. సో ఎలా ఒప్పుకున్నది భార్య వేరే వాళ్ళని తీసుకొస్తా అంటే? సో అప్పుడు ధైర్యం చేయలేకపోయారు.
ఇంత టైం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే తన ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ కావాల్సి వచ్చింది, తన ఎనర్జీ హీల్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే తనకి ఏ కారణాల వల్ల భయం ఉందో ఆ భయాన్ని హీల్ చేశారు శివశక్తి. అండ్ అంతేకాకుండా తనకి ఎవరు కరెక్ట్, కర్మబంధం కరెక్టా లేకపోతే అన్కండిషనల్ లవ్ చూపించే వాళ్ళు కరెక్టా, ఎవరితో నువ్వు ఉండాలి ఎవరితో నువ్వు ఉండకూడదు అనేది ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా శివయ్య మొత్తం తనకి జ్ఞానోదయాన్ని చేశారనమాట. ఓకేనా? సో అందుకని ఇక్కడ ఏంటి, పాస్ట్లో మీ పర్సన్ ఏంటి, ఇక్కడ మదర్ ఎనర్జీ కావచ్చు, వైఫ్ ఎనర్జీ కావచ్చు, ఎనీథింగ్. ఇక్కడ ఈ టాక్సిక్ రిలేషన్ని, ఈ కార్మిక్ రిలేషన్ని మీ పర్సన్ చాలా పొసెసివ్నెస్ ఫీల్ అయ్యారండి. ఎందుకంటే ఆ ఎనర్జీని కూడా వదులుకోలేకపోయారు. ఆ మదర్ ఎనర్జీ, టాక్సిక్ మదర్ ఎనర్జీ కావచ్చు, టాక్సిక్ వైఫ్ ఎనర్జీ కావచ్చు, ఆ సిచ్యువేషన్ని వదులుకోలేకపోయారు. ఆ సిచ్యువేషన్ కూడా చాలా పొసెసివ్నెస్ ఫీల్ అయ్యారు. ఇది పాస్ట్ లైఫ్ కర్మబంధము, ఈ పాస్ట్ లైఫ్ కర్మబంధంలో మనం స్టక్ అయిపోయాము, ఇవన్నీ తనకు అనవసరం. అమ్మ కదా సో కంట్రోల్ చేస్తుంది, అమ్మ కదా కండిషన్స్ పెడుతుంది, అమ్మ కదా ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఒప్పుకోవట్లేదు, వాళ్ళ పరువు గురించి ఆలోచిస్తున్నారు. ఇలా ఆలోచిస్తారు తప్ప ఇది ఒక పాస్ట్ లైఫ్ కర్మబంధము. సో ఈ పాస్ట్ లైఫ్ కర్మబంధం నన్ను కావాలని ఒత్తిడి చేస్తుంది, నన్ను కావాలని బాధపడుతుంది, నన్ను కావాలని టార్చర్ చేస్తుంది, నన్ను కావాలని ఆర్గ్యూ చేస్తుంది, అండ్ అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని క్రియేట్ చేస్తుంది, నాకు బర్డెని క్రియేట్ చేస్తుంది, నన్ను సఫర్ అయ్యేటట్టు చేస్తుంది. ఇవన్నీ మీ పర్సన్ తెలియదు కదా పాపం. అందుకనే మీ పర్సన్ చాలా పొసెసివ్నెస్ ఫీల్ అయ్యారు పాస్ట్లో ఈ టాక్సిక్ మదర్ ఎనర్జీని, టాక్సిక్ వైఫ్ ఎనర్జీని. ఎందుకంటే వదులుకోవటానికి అది ఫ్యామిలీతో కనెక్ట్ అయిపోయారు, మీతో కనెక్ట్ అవ్వాలి, జస్ట్ ప్రేమలోనే ఉన్నారు, మీతో పూర్తిగా ఫ్యామిలీతో కనెక్ట్ అయినట్టు మీతో కనెక్ట్ అవ్వలేదు కదా. ఇక్కడ మిమ్మల్ని పెళ్లి చేసేసుకోలేదు, మీతో కలిసి బతకలేదు, జస్ట్ ప్రేమిస్తూ మొదలు పెట్టారు అంతే. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళతో కలిసి ఉండటము అండ్ వీళ్ళతో పూర్తిగా కనెక్ట్ అయి ఉండటము. సో వాళ్ళని కూడా చాలా పొసెసివ్నెస్ ఫీల్ అయ్యారు, ప్రొటెక్ట్ చేసుకోవాలనుకున్నారు. ఇప్పుడు కదా తనకి ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా తెలిసి వచ్చింది, నేను ఎవరిని బాధ పెడుతున్నాను, ఎలాంటి వాళ్ళని బాధ పెడుతున్నాను, నేను ఎక్కడ స్ట్రగుల్స్ అనుభవిస్తున్నాను, ఎవరు నన్ను టార్చర్ చేస్తున్నారు. ఓకే, నేను ఎవరినైతే వదిలిపెట్టేశానో వాళ్ళని వదిలిపెట్టిన తర్వాత నుంచి నేను నా లైఫ్లో హ్యాపీగా ఉన్నానా, నేను సంతోషంగా ఉన్నానా, నేను వాళ్ళని మర్చిపోగలుగుతున్నానా, ఇంతవరకు నేను వదిలిపెట్టానే కానీ వాళ్ళని మర్చిపోలేకపోతున్నాను, వాళ్ళకి దూరం అవ్వలేకపోతున్నాను, వీళ్ళని ఒప్పించలేకపోతున్నాను. ఇక్కడ నేను స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాను, సఫరింగ్ ఇన్ సైలెన్స్లో ఉంటున్నాను, స్లీప్లెస్ నైట్స్లో ఉంటున్నాను, నేను ఎంత నరకం చూస్తున్నా, ఎంత బాధపడుతున్నా, వీళ్ళు నన్ను పట్టించుకోవటం లేదు, వీళ్ళు నా ఇక్కడ పేరెంట్స్ అయినా సరే ఈ పేరెంట్స్ నన్ను పట్టించుకోవట్లేదు, నా ప్రేమ గురించి కానీ నా సంతోషం గురించి కానీ వీళ్ళకి పట్టట్లేదు, వీళ్ళ కోసం నేను ఎంత చేసినా కూడా జస్ట్ నన్ను యూజ్ చేసుకున్నారే తప్ప మనీ పరంగా, నా ఎనర్జీ పరంగా, నా సంతోషం ఏంటి, నా ఆనందం ఏంటి, నేను ఎలా ఉంటే సంతోషంగా ఉంటాను, నేను ఎలా ఉంటే ఎవరితో ఉంటే హ్యాపీగా ఉంటారు అనేది వాళ్ళకి ఏమీ పట్టట్లేదు. వాళ్ళకి పరువు ప్రతిష్ట, వీళ్ళకి డబ్బు, ఇది తప్ప ఇంకా ఏది వద్దు అనేది పూర్తిగా తనకి జ్ఞానోదయం అయింది అక్కడ. ఇంకొకటి ఇక్కడ టాక్సిక్ వైఫ్ కూడా మీ పర్సన్ని కండిషన్స్ పెట్టడం, కంట్రోల్ చేయటం. ఎంతసేపు కండిషన్స్ పెడతావు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నువ్వెవరితో మాట్లాడుతున్నావు, నువ్వు ఇప్పుడు దాకా ఎక్కడున్నావు, ఇలా మాటికి టార్చర్ చేస్తూ ఉన్న వైఫ్ దగ్గర, టార్చర్ చేస్తున్న నా హస్బెండ్ దగ్గర ఎంతవరకు ఉండగలరు ఎవరైనా సరే. ఇక్కడ టాక్సిక్ వైఫ్ అయి ఉండొచ్చు, టాక్సిక్ హస్బెండ్ అయి ఉండొచ్చు. ఎంతవరకు ఇక్కడ టాక్సిక్ వైఫ్ కానీ టాక్సిక్ హస్బెండ్ కానీ మీ పర్సన్ని నువ్వెవరితో మాట్లాడుతున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ప్రతి విషయంలో కంట్రోల్ చేయటం, ప్రతి విషయంలో కండిషన్స్ పెడతాం, ప్రతి విషయంలో ఫోన్ని బ్లాక్ చేయటం, ఫోన్ని తన దగ్గరికి పెట్టుకోవటం, ప్రతి విషయంలో మీ పర్సన్ అనుమానించటం, ప్రతి చిన్నదానికి పెద్దదానికి గొడవలు పెట్టుకోవటం, ఆర్గ్యూ చేయటం. ఈ టార్చర్ ఎందాకని భరిస్తారు మీ పర్సన్, ఈ టార్చర్ ఎందాకని భరిస్తారు. ఒక పక్కన కార్మిక్ బంధాలతో టార్చర్ అనుభవిస్తున్నారు, ఒక పక్కన మిమ్మల్ని మోసం చేశారు, మిమ్మల్ని వదిలేశారని అనుకుంటున్నారు, కానీ మిమ్మల్ని వదలలేకపోతున్నారు, మనసులో బాధపడుతున్నారు, సఫర్ అవుతున్నారు, గిల్ట్ ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని మోసం చేసినందుకు. మిమ్మల్ని వదిలేశాను అని అనుకుంటున్నారు, బట్ మనసు వదలట్లేదే మిమ్మల్ని. ఎందుకంటే మీ పర్సన్ కూడా మిమ్మల్ని అన్కండిషనల్ లవ్ చేశారు, బట్ ఫ్యామిలీకి అండ్ టాక్సిక్ మ్యారేజ్కి భయపడి మీకు దూరం అయిపోయారు, మిమ్మల్ని చీట్ చేశారు, మిమ్మల్ని బ్లాక్ చేశారు, మీకు దూరంగా వెళ్ళిపోయారు, మీతో మాట్లాడలేదు, పూర్తిగా సైలెంట్ అయిపోయారు. సరే, కర్మబంధాలతో కూర్చున్నారు, అయితే అక్కడ ఏమైనా హ్యాపీగా ఉన్నారంటే హ్యాపీగా లేరు. పోనీ నిన్ను వదిలేసి తన లైఫ్లో హ్యాపీగా ఉన్నారంటే అదే హ్యాపీగా లేరు.
తనకి నిద్ర పట్టట్లేదు, నిన్ను వదిలేసిన తనకి నిద్ర పట్టట్లేదు, తను సఫర్ అవుతున్నారు, నేను మోసం చేసినందుకు గిల్టీ ఫీల్ అవుతున్నారు, నేను మాటలతో బాధ పెట్టినందుకు తను చాలా స్ట్రెస్ అనుభవిస్తున్నారు. ఆలోచించి ఎంత కేర్ తీసుకున్న వాళ్ళని, ఎంత అన్కండిషనల్ లవ్ చేసిన వాళ్ళని నేను ఎంత చీట్ చేశాను, ఎంత మోసం చేశాను, ఎన్ని మాటలు విన్నాను, ఎంత బాధ పెట్టాను, ఎంత ఎమోషనల్గా హర్ట్ చేశానని గిల్ట్ ఫీల్ అవుతున్నారు. అటు టాక్సిక్ పర్సన్ దగ్గరే హ్యాపీగా ఉండట్లేదు, పోనీ మిమ్మల్ని వదిలేసి తను హ్యాపీగా ఉంటున్నారంటే అదే హ్యాపీగా ఉండట్లేదు, మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. అటు టాక్సిక్ పర్సన్ని వదిలిపెట్టలేకపోతున్నారు. సో దానివల్ల ఇప్పుడు ఏం జరిగిందంటే మీ పర్సన్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అయింది. ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది మీ పర్సన్కి ఈ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా మొత్తం తెలియజేశారు యూనివర్స్. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నువ్వు ఏ సిచ్యువేషన్ అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో స్టక్ ఎనర్జీ ఉన్నావో ఆ థర్డ్ పార్టీ పర్సన్స్ ఎలాంటి వాళ్ళు, ద డెవిల్ పర్సన్స్, కార్మిక్ పర్సన్స్, కర్మబంధం, నిన్ను టార్చర్ చేసేవాళ్ళే కానీ నిన్ను హ్యాపీగా చూసుకునే వాళ్ళు కాదు, నీకు అన్కండిషనల్ లవ్ ఇచ్చేవాళ్ళు కాదు, నీ లైఫ్లో టార్చర్ని తీసుకొచ్చేవాళ్ళు, నీ లైఫ్లో సఫరింగ్ని తీసుకొచ్చేవాళ్ళు, నీ లైఫ్లో నిన్ను బాధ పెట్టడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళు. ఇక్కడ నువ్వు కర్మాబంధాన్ని రిలీజ్ చేసుకుని బయటికి వెళ్ళాలి. ఈ కర్మాబంధంలో నువ్వు స్టక్ అయి ఉంటే నీ లైఫ్లో నువ్వు ఏమి సాధించలేవు, నువ్వు ఎప్పటికీ హ్యాపీగా ఉండలేవు. సో అప్పుడు ఇక్కడ ఈ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా తనకి ఇక్కడ డివైన్ గైడ్ చేయటము, హీల్ చేయటము, ఎనర్జీ యాక్టివేట్ అవ్వటము, తన చక్రాస్ యాక్టివేట్ అవ్వటము. సో అప్పుడు తన స్ట్రెంగ్త్లోకి రావటము, ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి, ఈ కంట్రోల్ ఎనర్జీస్ నుంచి, ఈ కండిషన్స్ నుంచి, ఈ స్టక్ ఎనర్జీస్ నుంచి, ఏదైతే ఫియర్ ఎనర్జీ ఉంది కదా ఆ ఫియర్ ఎనర్జీ నుంచి మీ పర్సన్ స్ట్రెంగ్త్లోకి వచ్చి బయటకు వచ్చేస్తున్నారు. ఓకేనా? పాస్ట్లో పొసెసివ్నెస్ ఫీల్ అయ్యారు, నా ఫ్యామిలీ, నా మదర్. పాస్ట్లో వీళ్ళ గురించి వీళ్ళ నిజస్వరూపం తెలియక వీళ్ళని చాలా పొసెసివ్నెస్ ఫీల్ అయ్యారు. ఎవరిని? పాస్ట్ లైఫ్ కర్మబంధాలని. ఇప్పుడు తన ట్రాన్స్ఫర్మేషన్తో ఈ పాస్ట్ లైఫ్ కర్మబంధాలు వీళ్ళేంటి, వీళ్ళ నిజస్వరూపాలేంటి అనేది పూర్తిగా అర్థం చేసుకున్నాక వీళ్ళ మీద మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు, చాలా సీరియస్ ఎనర్జీలో ఉన్నారు, చాలా అంటే చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. ఈ కార్మిక్ బంధాల దగ్గర మీ పర్సన్ ఎమోషనల్స్ చూపించట్లా, ఎమోషనల్స్ వన్స్ చూపించారా మళ్ళీ కంట్రోల్ చేసేస్తుంది కార్మిక్ బంధం. సో మీ పర్సన్ ఇక్కడ ఎమోషనల్స్ చూపించట్లేదు, కంట్రోల్ చేస్తున్నారు, కండిషన్స్ పెడుతున్నారు. ఇక్కడ కొంచెం ఎమోషనల్స్ ఈ కర్మాబంధాల దగ్గర చూపించారంటే మళ్ళీ కంట్రోల్ చేసేస్తారు, మళ్ళీ కండిషన్స్ పెట్టేస్తారు, మళ్ళీ తనని ఆ స్టక్ ఎనర్జీ నుంచి బయటికి రానివ్వరు. సో ఇప్పుడు మీ పర్సన్ పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది కాబట్టి తను కార్మిక్ రిలేషన్స్ ఏంటి, కర్మబంధాలు తనని ఎలా బాధ పెడుతున్నారు, ఎలా కండిషన్స్ పెడుతున్నారు, ఎలా కంట్రోల్ చేస్తున్నారు, ఎంత సఫర్ అయ్యేటట్టు చేస్తున్నారు, ఎంత బర్డెన్ క్రియేట్ చేస్తున్నారు తన లైఫ్లో. సో తెలుసుకున్నారు కాబట్టి కార్మిక్ రిలేషన్ దగ్గర మీ పర్సన్ చాలా ప్రాక్టికల్గా ఉంటున్నారు, చాలా సీరియస్గా ఉంటున్నారు. సో ఈ ఎనర్జీతో ఈ కర్మబంధాలని పూర్తిగా మీ పర్సన్ రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఓకే. అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్ పాప. కింగ్ ఆఫ్ పెంటికల్స్, వావ్, కపిల్ వచ్చేసారండి. కింగ్ ఆఫ్ పెంటికల్, క్వీన్ ఆఫ్ పెంటికల్. మీ పర్సన్ డెఫినెట్గా అండి, మీ పర్సన్ మీకు 100కి 100% మీకు కమిట్మెంట్ ఇచ్చి తీరుతారు. మీరు మీ పర్సన్కి లక్కీ పర్సన్ అయితే మీరు మీ పర్సన్కి లక్కీ పర్సన్ అయితే మీ పర్సన్ మీకు కూడా లక్కీ పర్సన్. ఇద్దరు స్టెబిలిటీ ఉంది. అసలు మీరిద్దరు ఒకటైన తర్వాత మీ ఇద్దరు లైఫ్లో గ్రోత్ ఉంటుంది, ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ ఉంటుంది. ఇద్దరు కెరియర్ పరంగా జాబ్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, ఏది స్టార్ట్ చేసినా ఒకరి వల్ల ఒకరికి చాలా బాగా కలిసి వస్తుంది. ఇద్దరు వెరీ స్టెబిలిటీ పర్సన్స్ లాగా అవుతారనమాట. చాలా స్టెబిలిటీ అనేది వస్తుంది, బ్యాలెన్స్ ఉంటుంది కెరియర్ పరంగా మీ రిలేషన్లో. సో డెఫినెట్గా కింగ్ ఆఫ్ పెంటికల్స్ మీకు కమిట్మెంట్ ఇచ్చి తీరుతారు, ఎందుకంటే మీరు మీ పర్సన్ లక్కీ పర్సన్ కాబట్టి. అలాగే మీ పర్సన్ కూడా మీకు లక్కీ పర్సన్ అవుతారు. ఓకేనా? 10 ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్. ఎస్, 10 ఆఫ్ కప్స్ దగ్గర ఇక్కడ ఏమొచ్చింది? ద హ్యాంగర్ మ్యాన్ పొజిషన్. ఎక్కడ స్టక్ అయి ఉన్నారు? 10 ఆఫ్ కప్స్ దగ్గర. సో ఇది తన పేరెంట్స్ కావచ్చు, టాక్సిక్ మ్యారేజ్ బాండ్ కావచ్చు. ఓకేనా? టాక్సిక్ మ్యారేజ్ బాండ్ కావచ్చు, లేదు తన పేరెంట్స్ కావచ్చు. అక్కడ తను ద హ్యాంగర్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు. ద హ్యాంగర్ మ్యాన్ క్లారిఫికేషన్. సో ఈ సిచ్యువేషన్లో ఇంకా జగ్లింగ్ చేస్తున్నారు కదా, ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేస్తారా? జగ్లింగ్ సిచ్యువేషన్ నుంచి 2 ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్, 6 ఆఫ్ పెంటికల్స్, సారీ, 6 ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ పాప. ద హెర్మిట్. ఏం ఆలోచిస్తున్నారు? సన్.
బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారండి మీ పర్సన్. ఇంకా ఫ్యామిలీని మిమ్మల్ని బ్యాలెన్స్ చేయడానికి, అంటే టాక్సిక్ మ్యారేజ్ని కాదు, ఫ్యామిలీ ఏదైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు చూసారా, వాళ్ళని మిమ్మల్ని బ్యాలెన్స్ చేయాలని ట్రై చేస్తున్నారు మీ పర్సన్. చాలా చాలా ఆలోచిస్తున్నారు, చాలా హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు. ఇంకా ఎనర్జీ హీలింగ్ నడుస్తుంది, ఇంకా ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఓకే సన్, వన్ మోర్ క్లారిఫికేషన్. ఎస్ సన్, వన్ మోర్ క్లారిఫికేషన్ పాపా. ఓకే మీ పర్సన్ ప్రయత్నం అయితే ఫ్యామిలీ మెంబర్స్ని కూడా బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తారు, అర్థమైందా మీ పర్సన్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ టాక్సిక్ వైఫ్ అయి ఉండొచ్చు, టాక్సిక్ మదర్ ఎనర్జీ కావచ్చు, ఎనీథింగ్. ఫ్యామిలీని కూడా బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఆల్రెడీ. 6 ఆఫ్ పెంటికల్ అంటే 2 సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేయాలని ట్రై చేస్తున్నారు. ఎనీవే బ్యాలెన్స్ చేయాలని ఎంత ప్రయత్నించినా అది బ్యాలెన్స్ కాకపోతే కట్ ఆఫ్ చేయడానికి కూడా మీ పర్సన్ వెనకాడరు. కట్ ఆఫ్ చేసే పరిస్థితి కూడా రావచ్చు 100%. పేజ్ ఆఫ్ సోర్స్ కట్ ఆఫ్ చేసే ఎనర్జీని చూపిస్తుంది, ఎందుకంటే బ్యాలెన్స్ అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తలేదు ఇక్కడ. అండ్ కింగ్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్. తన లైఫ్లో ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో ఆప్షన్స్ అన్నిటిని రిలీజ్ చేసుకుని మీ పర్సన్ అన్కండిషనల్ లవ్ని మీకు ఇవ్వడానికి వస్తున్నారండి. ఏస్ ఆఫ్ పెంటికల్స్. వెయిట్ చేయండి అండి, కొంచెం టైం ఉంది. మీ పర్సన్ కోసం కొంచెం వెయిట్ చేయండి. మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. డెఫినెట్గా తన ప్రయత్నం ఏంటంటే 2 సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు తీసుకువెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు తను, అందుకే వెయిట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ బ్యాలెన్స్ అవటానికి రెడీగా లేదు. అది పేరెంట్స్ కావచ్చు, టాక్సిక్ వైఫ్ కావచ్చు, టాక్సిక్ హస్బెండ్ కావచ్చు, బ్యాలెన్స్ అవటానికి రెడీగా లేదు. సో ఇప్పుడు తన బ్యాలెన్స్ చేయాలని ట్రై చేస్తున్నారు కదా, అది బ్యాలెన్స్ కాకపోయినా సరే కట్ ఆఫ్ చేయడానికి మీ పర్సన్ రెడీగా ఉన్నారు. డోంట్ వరీ. మీ పర్సన్ మీకే అన్కండిషనల్ లవ్ ఇవ్వాలనుకుంటున్నారు, అలాగే మీకే ఒక ప్రాపర్ కమిట్మెంట్ని ఇవ్వాలనుకుంటున్నారు. కొంచెం వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్. ఎందుకు వెయిటింగ్ అంటే 2 సిచ్యువేషన్ బ్యాలెన్స్ చేద్దాము, ఇంకా కొంచెం టైం ఇస్తే బ్యాలెన్స్ చేయడానికి కుదురుతుందేమో అని ట్రై చేస్తున్నారు. బట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే బ్యాలెన్స్ అవటానికి అయితే రెడీగా లేదు. ఎనీవే థర్డ్ పార్టీ బ్యాలెన్స్ అవ్వకపోయినా మీ పర్సన్ పేజ్ ఆఫ్ సోర్స్ కట్ ఆఫ్ చేయటాకైనా సరే రెడీ అవుతారు. ఓకేనా, కాకపోతే కట్ ఆఫ్ చేయాలి అంటే టైం పడుతుంది. పేజ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ కదా, పేజ్ ఎనర్జీ, ఇంకా సీరియస్ ఎనర్జీలోకి రావాలి తను కట్ ఆఫ్ చేయాలంటే. అర్థమవుతుందా? ద హెర్మిట్ ఇంకా కొంచెం హీలింగ్ నడుస్తుంది, ఇంకా హీలింగ్ ఎనర్జీలో ఉన్నారు, ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది ఎనర్జీ. ఇంకా తనకి ఇంకా స్ట్రెంగ్త్ కావాలి, ఇంకా తను 2 సిచ్యువేషన్ని కర్మాబంధమైన సరే 2 సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేయాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఫ్యామిలీని కూడా పొసెసివ్నెస్ ఫీల్ అవుతున్నారు. అది పేరెంట్స్ అయినా సరే, అది టాక్సిక్ వైఫ్ అయినా, పిల్లలున్నా, ఏదైనా సరే 2 సిచ్యువేషన్ బ్యాలెన్స్ చేయాల్సిందే అని ప్రయత్నిస్తున్నారు. బట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే బ్యాలెన్స్ అవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయదు. అప్పుడు మీ పర్సన్ రంగంలోకి దిగుతారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని కట్ ఆఫ్ చేయడానికి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ పూర్తిగా కట్ ఆఫ్ చేయడానికి మీ పర్సన్కి ఇంకా అంటే ఇంకా స్ట్రెంగ్త్ కావాలి, అది డివైన్ స్ట్రెంగ్త్ అయి ఉండాలి. ఓకేనా? సో ఇంకా మీ పర్సన్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. పేజ్ ఆఫ్ సోర్స్ అంటే కట్ ఆఫ్ తెలుస్తుంది, బట్ పేజ్ ఎనర్జీ, బట్ అది సరిపోదు. ఇంకా మీ పర్సన్కి ఇంకా స్ట్రెంగ్త్ కావాలి. ఎందుకు? అది కర్మాబంధం కదా, పాస్ట్ ఆఫ్ కర్మాబంధం కదా. ఆ సిచ్యువేషన్ ఎండ్ చేయాలంటే ఇంకా 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 స్ట్రెంగ్త్ కావాలి మీ పర్సన్కి. పాప మీ పర్సన్ ఏంటి అంటే ఎంత సఫర్ అవుతున్నా, ఎంత బాధపడుతున్నా, ఎంత టార్చర్ చేస్తున్నా థర్డ్ పార్టీ, బట్ పొసెసివ్నెస్ ఉంది. వాళ్ళు కూడా ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళకు కూడా నా సపోర్ట్ ఉండాలి, వాళ్ళకు కూడా నా హెల్పింగ్ ఉండాలి, వాళ్ళని కూడా నేను బ్యాలెన్స్డ్గా చూసుకోవాలి అనే మంచితనంతో మీ పర్సన్ అక్కడ ఇంకా ప్రయత్నం అనేది చేస్తున్నారు. బట్ థర్డ్ పార్టీ అయితే యాక్సెప్ట్ చేయదు బ్యాలెన్స్. అప్పుడు మీ పర్సన్ కట్ ఆఫ్ చేయాల్సి వస్తుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని. ఓకేనా? యాక్షన్ చూద్దాం. జై శివశక్తి, ప్లీజ్ గైడ్ చేయండి. నా యోస్ పర్సన్ నా యోస్ కోసం ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు ప్లీజ్ గైడ్ చేయండి పాప. ఎలాంటి యాక్షన్ ఎప్పుడులో తీసుకుంటారు, ఎంత టైం పడుతుంది ఇంకా యాక్షన్ తీసుకోవటానికి? యాక్షన్ తీసుకోవటానికి ఎంత టైం పడుతుంది నా యోస్ పర్సన్కి? ఓకే, ఫస్ట్ కార్డ్ సోలార్ ప్లస్ చక్ర. ఇంకా మీ పర్సన్ బ్లాకేజెస్ ఉన్నాయండి. చక్రాస్ హీల్ అవ్వాలి, యాక్టివేట్ అవ్వాలి చక్రాస్. ఇంకా ఆబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారు తన లైఫ్లో కర్మబంధాలతో. చూడండి సోలార్ ప్లస్ చక్ర, సోలార్ చక్ర. చక్రాస్ యాక్టివేట్ అవుతేనే తన స్ట్రెంత్లోకి వస్తారండి, చెప్తున్నాను. చక్రాస్ యాక్టివేట్ అవ్వకపోతే తన పూర్తి స్ట్రెంత్లోకి రాలేరు. డూ మెడిటేషన్. మీరు ఎంత మెడిటేషన్ చేసి మీ పర్సన్కి మీ ఎనర్జీని సెండ్ చేస్తూ ఉంటారో టెలిపతి ద్వారా, తను త్వరగా హీల్ అవుతారు. ఓకేనా?
సో ఇక్కడ ఏంటి అంటే తన లైఫ్లో 2 సిచ్యువేషన్స్లో తను జగ్లింగ్ చేస్తున్నారు కదా, తను ప్లానింగ్ అయితే ఉంది, ఓకేనా, ప్లానింగ్ లేకుండా లేదు. బట్ తన చక్రాస్ కూడా యాక్టివేట్ అవ్వాలి. అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారు తన లైఫ్లో, ఎక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ దగ్గర. ఓకే, సోలార్ ప్లస్ చక్ర క్లారిఫికేషన్ పాప. ఎస్, మీ పర్సన్ చెప్పానా, తన చక్రాస్ యాక్టివేట్ అయితేనే ఈ పర్సన్ పవర్లోకి వస్తారు. ఇంకా తను స్టక్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారు కదా, సో అందుకే నేను చెప్తున్నాను తన చక్రాస్ యాక్టివేట్ అవ్వాలి. మీరు కొంచెం మెడిటేషన్ చేయండి, డివైన్కి సరెండర్ అవ్వండి, డివైన్ దగ్గర పవర్ఫుల్ మంత్రాస్ చదవండి. మీ పర్సన్కి టెలిపతి ద్వారా మీ ఎనర్జీస్ని, మీ హీలింగ్ పవర్స్ని సెండ్ చేయండి, మీ డివైన్ స్ట్రెంగ్త్ని సెండ్ చేయండి. మీరు ఏదైతే మెడిటేషన్ చేస్తారో మీ చక్రాస్ని యాక్టివేట్ చేసుకున్న అలాగే చెప్తూ ఉండండి ఏంజల్స్కి, యూనివర్స్కి చెప్పండి నా పర్సన్ ఎనర్జీ కూడా యాక్టివేట్ నా పర్సన్ చక్రాస్ కూడా యాక్టివేట్ అవ్వాలి అని చెప్తూ ఉండండి. మీరు హీల్ చేసుకునేటప్పుడు మిమ్మల్ని మీరు యాక్టివేట్ చేసుకుంటూ ఉంటారు కదా, మెడిటేషన్ ద్వారా మీ చక్రాస్ని యాక్టివేట్ చేసుకుంటూ ఉంటారు కదా, అప్పుడు ఎస్ నా పర్సన్ చక్రాస్ కూడా యాక్టివేట్ అవుతున్నాయి, నా పర్సన్ చక్రాస్ కూడా హీల్ అవుతున్నాయి, నా పర్సన్ చక్రాస్ బ్లాకేజెస్ రిలీజ్ అవుతున్నాయి అని 3 times చెప్పుకొని పూర్తిగా డీప్ మెడిటేషన్లోకి వెళ్ళిపోండి. ఓకే, సో ఇంకా మీ పర్సన్ చక్రాస్ యాక్టివేట్ అవ్వాలి, మీ పర్సన్ పవర్లోకి రావాలంటే డెఫినెట్గా మీ పర్సన్ పవర్లోకి వచ్చిన తర్వాతే యాక్షన్ తీసుకుంటారు. ఓకేనా, అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ క్లారిఫికేషన్. ఎస్, ఏ సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారో అక్కడ స్టాండ్ తీసుకుంటారు మీకోసం. ఓకే, సోలార్ ప్లస్ చక్ర ప్లీజ్ క్లారిఫికేషన్ పాప. డెఫినెట్గా అండి మీ పర్సన్ మీ విషయంలో అయితే స్పిరిచువల్ యూనియన్ జరిగి తీరుతుంది మీ రిలేషన్లో. ఓకేనా, మీకోసం మీ రిలేషన్ కోసం డెఫినెట్గా స్టాండ్ తీసుకుంటారు. తను డెఫినెట్గా మీకు కమిట్మెంట్ ఇచ్చి తీరుతారు, మీతో రీయూనియన్లోకి వస్తారు, రీస్టార్ట్ చేస్తారు, మీతో ఎమోషనల్ బాండింగ్ కోరుకుంటారు మీ పర్సన్. ప్లీజ్ తన చక్రాస్ యాక్టివేట్ అవ్వడానికి మీరు చాలా చాలా ప్రయత్నించండి. ప్లీజ్ మీరు మెడిటేషన్ చేయండి, ఇంకేం చేయమనట్లేదు, మెడిటేషన్ చేయండి, డివైన్కి మీ ఎనర్జీని సరెండర్ చేయండి, డివైన్ దగ్గర పవర్ఫుల్ మంత్రాస్ చదవండి, అలాగే ఆ ఎనర్జీని ఏంజల్స్ ద్వారా, యూనివర్స్ ద్వారా మీ పర్సన్కి టెలిపతి ద్వారా సెండ్ చేయండి. అంతే, అంతకుమించి మీరు చేయాల్సింది ఏం లేదు. పార్ట్నర్షిప్ ప్లానింగ్ ప్రజెంట్ అయితే ఇంకా మీ పర్సన్ రెస్ట్ అండ్ రిజర్వేషన్ ఎనర్జీలో ఉన్నారు. తన ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, తన ఎనర్జీ హీలింగ్ నడుస్తుంది ఇంకా. ఓకేనా, ఈ హీలింగ్ ద్వారా తను చాలా డీప్ థింకింగ్లో ఉన్నారు. సో తను ప్లానింగ్లో కూడా ఉన్నారు. ఈ డీప్ థింకింగ్లో తను ప్లాన్ చేస్తున్నారు. ఏం ప్లాన్ చేస్తున్నారు? ఇదిగో ఇక్కడ చాలా సఫరింగ్ ఇన్ సైలెన్స్లో ఉన్నారు, స్లీప్లెస్ నైట్స్లో ఉన్నారు తన లైఫ్లో. ఏం ప్లానింగ్ అంటే ఏ సఫరింగ్ ఇన్ సైలెన్స్లో ఉన్నారు, స్లీప్లెస్ నైట్స్లో ఉన్నారు, అక్కడి నుంచి బయటకు వచ్చేయాలని. డెఫినెట్గా అండి ఏదైతే 2 choices ఉన్నాయో మీ పర్సన్ ఆ 2 choicesలో అవేర్నెస్లోకి వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటారు మీకోసం. ఓకేనా, అవేర్నెస్లోకి వచ్చిన తర్వాత తను పూర్తిగా హీల్ అయిన తర్వాత, తను పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత, తను పూర్తిగా అవేర్నెస్లోకి వచ్చి మెచ్యూరిటీతో యాక్షన్ తీసుకుంటారు మీకోసం, మీ రిలేషన్ కోసం. అది పవర్లోకి వచ్చి మీతో రీయూనియన్లోకి వస్తారు, రీస్టార్ట్ చేస్తారు, మీకు కమిట్మెంట్ ఇస్తారు, మీ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకొస్తారు. ఎంత టైం పడుతుంది పాప? సుమారుగా ఎంత టైం పడుతుంది? ప్లీజ్ గైడ్ చేయండి. ఎంత టైంలో రీయూనియన్ జరుగుతుంది నా యువర్స్కి? సుమారుగా ఎంత టైం పడుతుంది? లవ్ బిగిన్స్, పక్కాగా మీ రిలేషన్లో లవ్ బిగిన్స్ అవుతుందండి. ఇది మేజర్ అర్కానా, మైనర్ అర్కానా తీసుకోవాలి. ఎంత టైం పడుతుంది? అబ్బా, మైనర్ అర్కానా కావాలి నాకు, మేజర్ అర్కానా. థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి సాక్రిఫైస్ చేస్తారు. ఎంత టైం పడుతుంది సుమారు? ప్లీజ్ గైడ్ చేయండి పాప. సాలిట్యూడ్, ఇక్కడ మీ పర్సన్ 9 weeks పడుతుంది, 9 months కూడా టైం పడుతుందండి. 9 weeks and 9 months. ఓకేనా, మీరు లక్కీ పర్సన్స్ అనుకోండి, 9 daysలోనే మీ పర్సన్ మీకోసం మీ లైఫ్లోకి తిరిగి రావచ్చు. 9 days లక్కీ పర్సన్కి, 9 weeks and 9 months మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి రావచ్చు. ఓకేనా, 100%. ఇది నేను సుమారు తీసుకున్న టైం. వెయిట్ ఫర్ డివైన్ టైమింగ్. ఎవరైనా సరే డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేయాలి. ఎందుకంటే మీ పర్సన్ ఎనర్జీ ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, హీలింగ్ నడుస్తుంది, ఇంకా తను ప్లానింగ్లోనే ఉన్నారు. ఆ ప్లానింగ్ని అమలు పరచాలంటే తను పూర్తిగా పవర్లోకి రావాలి. పవర్లోకి వచ్చిన తర్వాత థర్డ్ పార్టీ సిచ్యువేషన్ పూర్తిగా సాక్రిఫైస్ చేసి మీ రిలేషన్లోకి తిరిగి వస్తారు అండ్ మీకు కప్ని ప్రజెంట్ చేస్తారు. ఓకే.